నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రధాని మతాల మధ్య చిచ్చు పెట్టడం సిగ్గుచేటన్న రేవంత్. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే పొలిమేరల దాకా తరమాలని పిలుపు. సార్వత్రిక ఎన్నికలకు ప్రచార హోరు పెంచిన సీఎం. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజ్గిరిలలో జనజాతర సభలు. రుణమాఫీ చేయకుంటే సీఎం రాజీనామా చేస్తారా అన్న భారాస. గ్యారంటీల అమలుపై శ్వేతపత్రానికి భాజపా డిమాండ్. లోక్సభ ఎన్నికలకు రాష్ట్రంలో జోరుగా నామినేషన్లు, ర్యాలీలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్న అభ్యర్థులు. సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై మే 2న ఉత్తర్వులు. ఈడీ దర్యాప్తుపై విచారణ రేపటికి వాయిదా. నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న చిన్నపాటి నిర్లక్ష్యం. హైదరాబాద్లో సంపులో పడి యువకుడి దుర్మరణం. ప్రధాని మోదీని ఓటమి భయం వెంటాడుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల ప్రజలపై హామీల వర్షం కురిపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్లో జరిగిన జనజాతర సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఎంపీ అభ్యర్థి సుగుణకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వాన్ని కూలగొడదామని చెబుతున్న వారికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. అదేవిధంగా జిల్లాకు యూనివర్సిటీని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తప్పకుండా నేను బోత్ ప్రాంతంలో ఉండే బిడ్డలకు నేను మాట ఇస్తున్నా. మన ప్రభుత్వంలో కుప్తి ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తున్నా. ఇదే కదా నాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన కడెం ప్రాజెక్టును ఈనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కడెం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది. మనం వచ్చిన ఎంబడే కుప్టి ప్రాజెక్టును ప్రారంభించాలని, కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేయాలని, ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. తప్పకుండా తుమ్మిడిహెట్టిలో ప్రాజెక్టును కడతాం. మహారాష్ట్రతో చర్చలు జరుపుతున్నాం. అక్కడ ముంపు భూమికి సంబంధించి 1800 ఎకరాల సమస్య పరిష్కారం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. తప్పకుండా మహారాష్ట్రలో ముంపు గురే భూములను ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ప్రాంత రైతాంగాన్ని మెప్పించి సరైన నష్టపరిహారం వారికి ఇప్పించి తప్పకుండా తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కడతాం. ఆ ప్రాజెక్టుకు మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మాట ఇస్తున్నా. మోదీ, కేసీఆర్ కలిసి ఆదిలాబాద్లోని సిపిఐ పరిశ్రమను మూసివేశారని ఆరోపించిన సీఎం త్వరలో సిమెంట్ పరిశ్రమను తెరిపిస్తామని స్పష్టం చేశారు. తప్పకుండా ఇక్కడ ఉండే విద్యార్థులకు, ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న మిత్రులకు నేను మాట ఇస్తున్నా. ఆదిలాబాద్లో యూనివర్సిటీని ప్రారంభించి మీ చదువులు మీ ప్రాంతంలోనే చదువుకునే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. ఇదే కాదు, మీ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది, ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఈనాడు మోడీ, కేడీ కలిసి మీ సిసిఐ సిమెంట్ పరిశ్రమను మూతేసి ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని విజ్ఞప్తులు చేసినా తెరుస్తున్నాం అంటారు. కానీ ఆ సున్నపు పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమకి ఇవాళ అతిగతి లేకుండా పోయింది. మోడీ, కేడీ కలిసి సున్నం పెట్టిన ఆదిలాబాదు ప్రజలకు. అందుకే ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు, నిరుద్యోగ యువకులకు, ఈ ప్రాంతంలో ఉండే ప్రతి పౌరుడికి నేను మాట ఇస్తున్నా. తప్పకుండా తొందరలోనే ప్రైవేటు వ్యక్తులతోనైనా మాట్లాడి సిసిఐ సిమెంట్ పరిశ్రమను తెరిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన చర్యలు మా ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పి
నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిజామాబాద్లో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన సీఎం అధికారంలోకి రాగానే చక్కెర పరిశ్రమలను పునరుద్ధరిస్తామన్నారు. జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ ముగిసిన 2-3 నెలల లోపే వీలైతే సెప్టెంబర్ 17 లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోనియా గాంధీ గారిని, మల్లికార్జున్ ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని ఒప్పించి మెప్పించి నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి గారికి పదవిని తీసుకొచ్చే బాధ్యత నాది. మీ బిడ్డ మీకోసం కొట్లాడేటైనా ఎవరినో అడుగో ఎవడో సంతకం పెట్టో ఏదో నిర్ణయం చేయాలని తిరగాల్సిన పని లేదు. ఆయననే సొంతంగా సంతకం పెట్టి మీ చెరుకు కర్మాగారం, మీ పసుపు బోర్డును సాధించి సంతకం పెట్టే సత్తా జీవన్ రెడ్డి గారికి పార్టీ ఇస్తుంది. ప్రధాని మోదీ 2 మతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్న సీఎం ఓటమి ఖాయమని, మోదీ మతపరంగా రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పులేదు, కానీ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఇది దేశానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. అశాంతి పెట్టేగి మన మధ్యలో పంచాయతీలు పెడితే ఈ దేశం కుప్పగూలుతుంది, ఈ దేశానికి తీరని నష్టం జరుగుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. కేవలం మీరు గెలవడం కోసం ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేయడం ఈ దేశానికి మంచిది కాదు. ఇట్లాంటి ఆలోచన మానుకోండి. రాముడు మీకే కాదు, మాకు రాముడే. దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ చూస్తుంది. మిత్రులారా, ఇది దేశానికి మంచిది కాదు. ఎన్నికల కోడ్ ముగియగానే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్న సీఎం ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేసి తీర్తామని పునరుద్ఘాటించారు. కేసీఆర్, కేటీఆర్ అవినీతిపై విచారణ జరపాలని హోంశాఖ మంత్రి అమిత్ షాను ఈటల రాజేందర్ ఎందుకు కోరడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అంతాయిపల్లిలో కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి భారాస భాజపాలను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేటీఆర్ అవినీతి, ఫోన్ల ట్యాపింగ్ గురించి ఈటల రాజేందర్ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. రాజేందర్కు అమిత్ షా దగ్గరోడే, మరి దగ్గరోడైతే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా తోటి ఎందుకు ఈటల రాజేందర్ కేసీఆర్ అవినీతి మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద, హైదరాబాద్ చుట్టూతా ఆక్రమించుకున్న భూముల మీద, ధరణి పోర్టల్ అడ్డం పెట్టి కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల మీద, కేసీఆర్ కుటుంబం మీద, కల్వకుంట్ల తారక రామారావు అవినీతి మీద ఈటల రాజేందర్ విచారణకు ఎందుకు ఆదేశాలు తీసుకురాలే అమిత్ షా నుంచి అని నేను అడుగుతున్నా. నేను సూటిగా అడుగుతున్నా, ఈటల రాజేందర్ నీ భూములు ఆక్రమించుకున్నాడు, నీ మీద అక్రమ కేసులు పెట్టినా నువ్వు మాట్లాడినావు కదా. ఆనాడు నువ్వు ఎమ్మెల్యేగా దాదాపుగా 3 ఏళ్ళు బీజేపీ ఎమ్మెల్యేగా అమిత్ షా మనిషిగా ఉన్నావు కదా. ఏ ఒక్క రోజైనా ఆనాటి ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవినీతి మీద ఒక్క ఫిర్యాదు అయినా చేసినవా? చంద్రశేఖరరావు అవినీతి నిక్కుదేసి వేల కోట్ల రూపాయలు ఎందుకు ఆ కేసీఆర్ నుంచి రాబట్టడానికి ప్రయత్నం చేయలేదు? ఏమి మీ ఆలోచన నేను అడుగుతున్నా, ఏంది మీ అండర్స్టాండింగ్ అని నేను అడుగుతున్నా. అయ్యే చెడ్డోడంట, కొడుకు మంచోడంట ఉంటాదే కదా. బర్రే దున్నపోతు చేనులో వేస్తే దూడ గట్టు మీద వేస్తుందా? మీరు చెప్పండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకు ఈటల రాజేందర్ ఏ రోజు కూడా కేటీఆర్ గురించి మాట్లాడాడు, కేటీఆర్ అవినీతి మీద మాట్లాడాడు, టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడాడు, టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకు కేసీఆర్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడు? కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలే ఎన్నికల్లో ఆ పార్టీ కొంప ముచ్చుతాయని భారాస ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ను ఎందుకు ఓడించాలో సీఎం రేవంత్ రెడ్డి అడుగుతున్నారన్న హరీష్ అందుకు 100 కారణాలు ఉన్నాయని తెలిపారు. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. 15 ఆగస్టు రోజు ఒకేసారి 39,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తావా అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి గారు ఏదో హై టెన్షన్ వైర్ అంటుండు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హై టెన్షన్ వైర్ గా నువ్వు ఇచ్చిన మాటలు, నువ్వు చేస్తున్న చేష్టలు, నీ గ్యారంటీలే భస్మాసుర హస్తమైతే నీ కాంగ్రెస్ పార్టీ పాలిట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. 15 తారీఖులో రుణమాఫీ చేస్తా అంటే ఎవరి చెవులలో పువ్వు పెడుతున్నావు? నేను అడుగుతా ఉన్నా, ఏకకాలములో
ఆగస్టు 15వ తేదీ నాడు ఈ 39,000 కోట్ల రుణమాఫీ నువ్వు చెయ్యకపోతే నీ పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఓడితేనే ఈ 6 గ్యారెంటీలు అమలైతాయని ఇలా ప్రజలు విశ్వసిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే ఈ 6 గ్యారెంటీలు అమలైతాయని రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఎన్నికల హామీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్ని ప్రజలు నమ్మకపోవడం వల్ల దేవుళ్లపై ఓట్లు పెడుతున్నారని భాజపా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రైతులకిచ్చిన హామీల అమలు కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత ప్రభుత్వానికి ఉందో లేదో స్పష్టం చేస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎంకు బహిరంగ లేఖ రాసినట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఓటుకు నోటు కేసులో జైలుకు పెడతారని అర్థమయ్యే రేవంత్ రెడ్డి సీఎంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరును తెరపైకి తెచ్చినట్లున్నారని వ్యాఖ్యానించారు. అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి మాటకు ప్రజలు నమ్ముతలేరని, ముఖ్యమంత్రి గారు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మకం లేదని ఈరోజు దేవులను కూడా వాడుకునే స్థితికి ముఖ్యమంత్రి దిగజారడం ఇది శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. రుణమాఫీ కోసం ఒట్టు పెడితే మిగిలిన 400 పైచీలకు మీరు ఇచ్చిన హామీలు మరి గట్టు మీద పెట్టినట్టు అని అడుగుతున్నా. ఒకవేళ నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉండి, నిజంగానే నీకు ప్రజల మీద విశ్వాసం ఉండి, ప్రజల మీద నమ్మకం ఉండి నువ్వు ఇచ్చిన హామీలన్నీ కూడా మరి అదే ఆగస్టు 15 లోపల పూర్తి చేస్తాను, లేకుంటే ముఖ్యమంత్రి తప్పుకుంటానని చెప్పే ధైర్యం దమ్ము నీకు ఉన్నదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఆయనే నేను అంటున్నాడు కోమటిరెడ్డి నా తర్వాత ముఖ్యమంత్రి అని. మరి కోమటిరెడ్డి వెంటనే ఎట్లా ముఖ్యమంత్రిని చేస్తున్నాడో మరి వారిని అడగండి. అంటే వారికి కూడా అర్థమైనట్టున్నది, జూలై 24 తారీఖు చేసేమో అని అవుతుందేమో, నా తర్వాత ఎవరో ఒక ముఖ్యమంత్రిని ఇక్కడ పెట్టుకొని పోవాలా, కాబట్టి నా తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇప్పుడు అనౌన్స్ చేస్తుండంటే ఆయనకు పూర్తిగా విశ్వాసం వచ్చింది. ఓటుకునేటు కేసులు బయటకు వచ్చే సమస్య లేదు. ఖచ్చితంగా జూలై 24కి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరి జైలుకు పోతే ఇక్కడ ముఖ్యమంత్రిని నా మనిషిని పెట్టుకోవాలని చెప్పి మరి కోమటిరెడ్డి పేరు చెప్తున్నాడు. ఇట్లను కేసీఆర్ గారికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతోటి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన 20 మంది అంటున్నారంటే నాకు బహుశా మరి దాంట్లో ఎవరితో టచ్లో ఉన్నాడో, మరి 20 మందిని తీసుకొచ్చే స్థాయిలో ఉన్నటువంటి మంత్రి ఎవరో నేను కూడా ఆలోచన చేస్తున్నా. మరి టచ్లో ఉన్న వ్యక్తి మరి కోమటిరెడ్డి కావచ్చు, అందుకనే ఈయన కోమటిరెడ్డి నువ్వే ముఖ్యమంత్రి ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. మరి సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల సందడి కొనసాగుతోంది. భారీ ర్యాలీలు, రోడ్ షోలతో వెడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ముఖ్య నేతల సమక్షంలో నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటుండగా అటు భారాస భాజపాల అభ్యర్థులు సైతం ముఖ్య నేతల సమక్షంలో నామపత్రాలు సమర్పించారు. వచ్చే నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికలకు రాష్ట్రంలో రాజకీయ హడావిడి నెలకొంది. ఓవైపు అభ్యర్థుల ప్రచారాలు, మరోవైపు నేతల పర్యటనలు, ఇంకోవైపు నామినేషన్లతో ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఈ నెల 18న రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టం ప్రారంభం కాగా మంచి రోజులు చూసుకుని అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతూ కార్నర్ మీటింగులు, బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. తుమ్కుంట పురపాలక పరిధిలోని మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో ఆమె నామపత్రాలు దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్, ముఖ్య ఎన్నికల అధికారి గౌతమ్కు పార్టీ నేతలతో కలిసి ఆమె నామినేషన్ పత్రాలు అందజేశారు. కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేశారు. మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం సమక్షంలో ఆయన నామినేషన్ వేశారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య నామినేషన్ దాఖలు చేశారు. తన తండ్రి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్ శాసనసభ్యులు, నేతలు వెంటరాగా కావ్య తన నామపత్రాలను జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు అందజేశారు. వరంగల్ బరిలో ఓ మహిళకు పోటీ చేసే అవకాశం తనకు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిందని, తనను ఆశీర్వదించాలని ఆమె కోరారు. 35 ఏళ్ల తర్వాత వరంగల్ జిల్లాకి, వరంగల్ లోక్సభ పరిధిలో ఒక మహిళకి అవకాశం వచ్చింది. ఇక్కడ ఉన్న మన పెండింగ్ ఇష్యూస్ ఏదైతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తర్వాత మన రైల్వేని డివిజన్ గా అప్గ్రేడ్ చేసుకోవడం కానీ, లెదర్ పార్క్ కానీ పెండింగ్ ఉన్న అంశాలపైన ఫస్ట్ నేను పోరాటం చేస్తాను. మనది ఒకటి ఎడ్యుకేషనల్ హబ్, ఐటీ హబ్, అలాగే ఇండస్ట్రియల్ హబ్ గా కూడా తీర్చిదిద్దడానికి నేను నా శాయశక్తుల ప్రయత్నిస్తాను. భాజపా అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాలు సైతం జోరుగా సాగాయి. చేవెళ్ల భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సమక్షంలో ఆర్ఓ అధికారికి విశ్వేశ్వరరెడ్డి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకుముందు చేవెళ్ల నుంచి తన సతీమణి సంగీతారెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి విశ్వేశ్వరరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. జహీరాబాద్ భాజపా అభ్యర్థి బీబీ పాటిల్,
రుద్రారం గణేశాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ వేశారు. పాటిల్ నామినేషన్ సందర్భంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు. రాష్ట్రంలో హైదరాబాద్ సహా అన్ని స్థానాలను భాజపా గెలుచుకుంటుందని పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. प्रधानमंत्री मोदी जी पर देश की आस्था जुड़ी हुई है, देश का विश्वास है और मेरा पूरा विश्वास है तेलंगाना के जागरूक वोटर, तेलंगाना के समझदार वोटर इस चुनाव में क्लीन स्वीप बीजेपी के उम्मीदवारों को जिताकर మహబూబాబాద్ భాజపా అభ్యర్థిగా ప్రొఫెసర్ సీతారాం నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. సీతారాం నాయక్ నామినేషన్ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. రోడ్ షోలో బోనాలు, పోతురాజుల విన్యాసాలు, గిరిజన సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. 70 ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు మోదీ సర్కార్ పరిష్కారం చూపిందన్న కేంద్ర మంత్రి సీతారాం నాయక్ ను గెలిపించాలని కోరారు. कांग्रेस पार्टी और दूसरा को नहीं जाना चाहिए, क्योंकि महिला सशक्तिकरण के लिए नरेंद्र मोदी जी जो किया है, इस इलेक्शन के बाद जो अगले इलेक्शन होने वाले हैं 33% एमएलए और एमपी महिला बन जाएगा. कोई प्रधानमंत्री सोच नहीं सकता है. युवाओं का भविष्य के लिए कई प्रोग्राम चलाया है. आपका भविष्य को अगर उज्ज्वल होना है, आपका भविष्य को आगे और देखना है, मोदी जी के नाम से भारतीय जनता पार्टी का कैंडिडेट प्रोफेसर सीताराम नायक जी को भारी बहुमत से महबूबाबाद लोकसभा क्षेत्र से जीता के भेजना है. వరంగల్ పార్లమెంటు స్థానానికి భారస అభ్యర్థిగా సుధీర్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ సారయ్య, ఇతర నేతలు వెంటరాగా నామపత్రాలను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రావీణ్యకు అందజేశారు. భువనగిరి భారస అభ్యర్థిగా క్యామ మల్లేష్ నామినేషన్ వేశారు. ఉదయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన క్యామ పార్టీ నేతలతో కలిసి భువనగిరి కలెక్టరేట్లో ఎన్నికల అధికారికి నామపత్రాలు సమర్పించారు. సీబీఐ కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. లిక్కర్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నందున ఆమెకు బెయిల్ ఇవ్వొద్దన్న సీబీఐ కోరగా బెయిల్కు కవిత అర్హురాలని ఆమె తరపు న్యాయవాది వాదించారు. సీబీఐ కేసులో కోర్టు తుది ఉత్తర్వులు వాయిదా పడిన వెంటనే ఈడీ కేసులో బెయిల్ పిటిషన్పై వాదనలు మొదలయ్యాయి. కవిత వాదన అనంతరం న్యాయస్థానం విచారణ వాయిదా వేయడంతో మంగళవారం మధ్యాహ్నం తిరిగి వాదనలు కొనసాగనున్నాయి. ఢిల్లీ మద్యం విధానంపై సీబీఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఇరువైపులా వాదనలు ముగిశాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు కవిత అర్హురాలు అని ఆమె తరపు న్యాయవాది వాదించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని, ఈడీ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ ఎందుకు అరెస్టు చేసిందని ప్రశ్నించారు. అరెస్టు చేయాల్సిన అవసరం లేకున్నా కవితను అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. భారసకు కవిత స్టార్ క్యాంపెయినర్ అని కోర్టుకు తెలిపిన ఆమె తరపు న్యాయవాది 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసులకు అరెస్ట్ అవసరం లేదన్నారు. మరోవైపు కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును సీబీఐ కోరింది. కవిత దర్యాప్తును ప్రభావితం చేయగలరన్న సీబీఐ తరపు న్యాయవాది లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కవిత బెయిల్ పిటిషన్పై న్యాయస్థానం మే 2న తుది ఉత్తర్వులు ఇవ్వనుంది. సీబీఐ కేసులో బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన వెంటనే ఈడీ కేసులో బెయిల్ పిటిషన్పై వాదనలు ప్రారంభమయ్యాయి. కవిత తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి విచారణకు సహకరిస్తోన్న కవితను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. అరుణ్ రామచంద్ర పిళ్ళై 10 స్టేట్మెంట్లు ఇచ్చారని, కవితకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. అనుమానితురాలిగానూ లేని కవితను నిందితురాలిగా మార్చారని, విచారణకు హాజరైన సమయంలో కరుడుగట్టిన నేరస్తుల్లా చూశారన్నారు. మార్చి 15న ఆమెను అక్రమంగా అరెస్టు చేశారన్న సింఘ్వి కవిత కేజ్రీవాల్లను కలిపి విచారించడంలో ఈడీ విఫలమైందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో విజయ్ నాయర్ సోషల్ మీడియా వ్యవహారం చూస్తారని, ఆయనతో సోషల్ మీడియా అంశంపై మాత్రమే భేటీ అయినట్లు వివరించారు. బుచ్చిబాబు 4 స్టేట్మెంట్లు ఇచ్చారన్న కవిత తరపు న్యాయవాది సింఘ్వి ఈడీకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చాకే ఆయనకు బెయిల్ వచ్చిందని ఆరోపించారు. మాగుంట రాఘవరెడ్డి భాజపాతో పొత్తులో ఉన్న పార్టీ నుంచి పోటీలో ఉన్నారని, అతను ఎందుకు ఆ పార్టీలో చేరాల్సి వచ్చిందన్నారు. శరత్ రెడ్డి భాజపా ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తి అని ఆరోపించిన కవిత తరపు న్యాయవాది వారిచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కవితను అరెస్టు చేశారన్నారు. కవిత తన ఫోన్లను కావాలనే ఫార్మాట్ చేసినట్లు ఈడీ ఆరోపిస్తోందన్న కవిత తరపు న్యాయవాది కవిత ఎవరికి ఫోన్ ఇచ్చినా ఫార్మాట్ చేసే వాడతారని
కోర్టుకు వివరించారు. కవిత వాడిన అన్ని మొబైల్ ఫోన్లను ఈడీకి ఇచ్చామని ఆమె న్యాయవాది సింఘ్వి మొత్తం 6 ఫోన్లు అందించినట్లు చెప్పారు. కవిత తరపు న్యాయవాది వాదనల అనంతరం తదుపరి విచారణను రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. చిన్నపాటి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇంట్లో నీటి సంపు తెరిచి ఉండడంతో ప్రమాదవశాత్తు యువకుడు పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి ఖలీల్ కుమారుడు అక్మల్ సుఫియాన్ ఖమ్మంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. శిక్షణ నిమిత్తం కంపెనీ హైదరాబాద్కు పంపి గచ్చిబౌలి అంజయ్నగర్లోని అపార్ట్మెంట్లో నివాసం ఏర్పాటు చేశారు. ఉదయం వ్యాయామశాలకు వెళ్లి వచ్చిన అక్మల్ ఇంటి ఆవరణలోని సంపు తీసి ఉండగా అందులో పడిపోయాడు. ఏదో శబ్దం రాగా బయటకు వచ్చి గమనించిన యజమాని సంపు లోతుగా ఉండడంతో కనిపించలేదు. పక్కనే అరటిపండ్ల కవర్ను చూసి అనుమానంతో సీసీ కెమెరాను పరిశీలించగా విషయం తెలిసింది. వెంటనే సంపులోకి దిగి సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే అక్మల్ మృతి చెందాడు.